ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏదైనా వీడియో వైరల్ అవుతుందంటే అది మోదీ ఫ్రీడ్మన్ పాడ్కాస్ట్ వీడియోనే. ప్రముఖ ఏఐ సైంటిస్ట్ లెక్స్ ఫ్రీడ్మన్ ప్రధాని మోదీతో నిర్వహించిన పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రతి నెల ప్రధాని నిర్వహించే మోదీ మన్ కీ బాత్ ప్రధానంగా దేశ ప్రజలను ఉద్దేశించి సాగేది. కానీ పాడ్కాస్ట్ రూపంలో 3 గంటల పాటు సాగిన ఈ మన్ కీ బాత్ మాత్రం ప్రపంచాన్ని ఆకట్టుకుంది. గుజరాత్ అల్లర్ల నుంచి గాయత్రి మంత్రం దాకా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి ఆర్ఎస్ఎస్ దాకా, పాక్ ఉగ్రవాదం నుంచి ట్రంప్ జాతీయవాదం దాకా మోదీ సృష్టించని అంశమంటూ లేదు. ఫ్రీడ్మన్ అడిగిన ప్రశ్నలకు ఒక యోగిలా, ఒక సాంకేతిక నిపుణుడిలా, ఒక సామాజికవేత్తలా, ఒక జాతీయవాదిలా తనలోని విభిన్న కోణాలను ఆవిష్కరించారు ప్రధాని మోదీ. ప్రపంచానికి శాంతి సందేశంతో పాటు శత్రువులకు హెచ్చరికలు కూడా పంపారు. భారతదేశ భవిష్యవాణిని సుస్పష్టంగా వినిపించారు. ఒక్కో అంశాన్ని విడమర్చి చెబుతూ అర్ధ తాత్పర్యాలతో వివరిస్తూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు మోదీ. పాడ్కాస్ట్లో చర్చకు వచ్చిన ఒక్కో అంశం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. లెక్స్ ఫ్రీడ్మన్ పాడ్కాస్ట్లో ప్రధాని మోదీ పాకిస్తాన్పై కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్తో శాంతి అంశాన్ని ప్రస్తావించారు. విభజన తర్వాత తమకు దక్కిన భూభాగంతో సంతోషంగా ఉండాల్సిన పాకిస్తాన్ ఇరు దేశాల మధ్య శాంతికి కారణమైందన్నారు. శాంతి చర్చలకు ప్రయత్నించిన ప్రతిసారి పాకిస్తాన్ భారత్తో ఎప్పుడూ శత్రుత్వాన్ని కోరుకుంటుందన్నారు. 2014లో తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నవాజ్ షరీఫ్ను ఆహ్వానించడం ద్వారా తాను చేసిన శాంతి ప్రయత్నాలు పాకిస్తాన్కు రుచించలేదన్నారు. పాకిస్తాన్తో శాంతిని పునరుద్ధరించడానికి ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయన్నారు. తాను స్వయంగా లాహోర్కి వెళ్లిన విషయాన్ని కూడా ప్రస్తావించారు మోదీ. పాకిస్తాన్ వ్యాప్తి చేస్తున్న ఉగ్రవాదం ఇప్పుడు భారతదేశానికి కాదు, మొత్తం ప్రపంచానికే సమస్యగా మారిందన్నారు. పాకిస్తాన్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా శాంతి కోసం ఎదురు చూస్తున్నారని, ఉగ్రవాదంతో వారు పూర్తిగా అలసిపోయారని అన్నారు మోదీ. తాను తొలిసారి ప్రధాని అయిన వెంటనే పాకిస్తాన్ను శాంతి చర్చల కోసం ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా భారత్, పాకిస్తాన్, చైనా సంబంధాల గురించి ఫ్రీడ్మన్ ప్రధాని మోదీని ప్రశ్నించారు. దీనికి తనదైన శైలిలో సమాధానమిచ్చిన మోదీ, భారత్, చైనా పురాతన నాగరికతలని, ఆధునిక ప్రపంచంలో ఇరు దేశాల పాత్ర చాలా పెద్దదన్నారు. శతాబ్దాలుగా భారత్ను చూసి చైనా, చైనాను చూసి భారత్ నేర్చుకుంటున్నాయని అన్నారు. గత శతాబ్దాలలో భారత్, చైనా మధ్య సంఘర్షణ జరిగిన చరిత్ర లేదన్నారు. భవిష్యత్తులో ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పొరుగు దేశాల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ అవి వివాదాలుగా మారకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా 2020 నాటి గల్వాన్ సంఘటనను కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. 2020 సంఘటన తర్వాత దూరాలు పెరిగాయని, 2024లో అధ్యక్షుడు జీ జిన్పింగ్తో సమావేశం తర్వాత ఆ దూరం కాస్త తగ్గిందన్నారు. సరిహద్దులో పరిస్థితి కూడా సాధారణంగా ఉందన్నారు. ఇరు దేశాల సంబంధాలు శక్తి పుంజుకోవడానికి సమయం పడుతుందన్నారు ప్రధాని మోదీ. గుజరాత్ అల్లర్లపైన కీలక వ్యాఖ్యలు చేశారు మోదీ. 2002 గుజరాత్ అల్లర్లకు కేవలం 3 రోజుల ముందే తాను ఎమ్మెల్యే అయ్యానన్నారు. అయితే గుజరాత్ అల్లర్లకు ముందు జరిగిన సంఘటనలలో వేలాది మంది మరణించారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. కాందహార్ విమానం హైజాక్, 9/11 ఉగ్రవాద దాడులు, పార్లమెంటులో దాడిని గుజరాత్ అల్లర్లతో పాటు కలిపి చూడాలన్నారు. చిన్నా చితకా సంఘర్షణలు తప్ప 2002 తర్వాత గుజరాత్లో ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోలేదన్నారు. అయితే గుజరాత్ అల్లర్లను బూచిగా చూపిస్తూ తనను జైలుకి పంపడానికి కాంగ్రెస్ చాలా ప్రయత్నాలు చేసిందని మోదీ ఆరోపించారు. కానీ న్యాయం తమ వైపు ఉండడంతో హస్తం పార్టీ పప్పులు ఉడకలేదన్నారు. ప్రతిపక్షాలు విమర్శలు చేయకుండా ఆరోపణలు చేయడాన్ని మోదీ తప్పుపట్టారు. సద్విమర్శలు స్వీకరించడానికి తాను ఎప్పుడూ సిద్ధమేనని, కానీ ఆరోపణల వల్ల ఎలాంటి లాభం ఉండదన్నారు. ఫ్రీడ్మన్ పాడ్కాస్ట్ సంభాషణలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు మోదీ. ఆర్ఎస్ఎస్ వల్లే తన జీవితానికి పరమార్థం తెలిసిందన్నారు ప్రధాని మోదీ. సంఘ్ ద్వారా క్రమశిక్షణతో అవడమే కాకుండా జీవిత లక్ష్యం కూడా సుస్పష్టంగా తెలిసొచ్చిందన్నారు. ఆర్ఎస్ఎస్ కర్తవ్య భావాన్ని పెంపొందించడమే కాకుండా దేశ సేవకే అధిక ప్రాధాన్యతను ఇస్తుందని మోదీ తెలిపారు. తాను ఆచరిస్తున్న విలువలన్నింటికీ ఆర్ఎస్ఎస్ఏ మూలమన్నారు. తమ గ్రామంలో ఆర్ఎస్ఎస్ శాఖ నడిచేదని, అక్కడ ఆటలు ఆడుకునేవాళ్లమని తెలిపారు. దేశభక్తి గీతాలు పాడుకున్న రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. తాము పాడుకున్న దేశభక్తి గీతాలు తన మనసును ఎంతో కదిలించాయన్నారు. తాను స్వయం సేవకుగా మారడానికి ఆ గీతాలే కారణమన్నారు. ఎంతో మంది సాధు సంతుల సాంగత్యం కూడా తనకు లభించిందన్నారు. సంస్థాగత నిర్మాణంతో పాటు సంఘ్ చేపడుతున్న విస్తృతమైన సామాజిక కార్యక్రమాలను కూడా ప్రధాని మోదీ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. శాఖ కార్యక్రమాలకు హాజరైనంత మాత్రాన, ఆర్ఎస్ఎస్ యూనిఫామ్ ధరించినంత మాత్రాన ఎవరూ స్వయం సేవకులుగా మారలేరన్నారు.
సమాజానికి చేసే సేవల ద్వారానే నిజమైన స్వయం సేవకులుగా మారతారని అన్నారు. సంఘ్ ఇచ్చే ప్రేరణ ఇదేనన్నారు మోదీ. సేవా భారతి ద్వారా మురికివాడలో నివసిస్తున్న పేదల అభ్యున్నతి కోసం సంఘ్ కృషి చేస్తోందని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు ఆశించకుండా కేవలం సమాజం మద్దతుతో సంఘ్ నిస్వార్థ సేవ చేస్తోందని కొనియాడారు. సేవా బస్తీలోని పిల్లలకు ఉచితంగా చదువు చెప్పడం, సంస్కారం నేర్పడం, ఆరోగ్య సంరక్షణ, విలువలు, పారిశుద్ధ్యంపై సంఘ్ దృష్టి పెడుతుందని అన్నారు. కొందరు స్వయం సేవకులు వనవాసి కళ్యాణాశ్రమాలను నడిపిస్తారని తెలిపారు. వనవాసుల మధ్యలో ఉంటూ వారితో గడుపుతూ 70,000 ఏకోపాధ్యాయ పాఠశాలలు కూడా నడుపుతున్నారని తెలిపారు. అలాగే విద్యారంగంలో విద్యాభారతి కూడా విశేషంగా కృషి చేస్తుందన్నారు మోదీ. కోట్ల మంది పిల్లల భవిష్యత్తును మార్చేస్తుందన్నారు. అతి తక్కువ ఫీజులతో చదువు చెబుతూ వారిలో విలువలను కూడా పెంపొందిస్తోందని అభినందించారు. ఇక కార్మిక రంగంలో భారతీయ మజ్దూర్ సంఘ్ కూడా విశేషంగా కృషి చేస్తోందని తెలిపారు. ఈ సంస్థలో కోట్లాది మంది సభ్యులు కూడా ఉన్నారని, ప్రపంచంలోనే బిఎంఎస్ అతిపెద్ద కార్మిక సంఘం అన్నారు. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అంటూ వామపక్ష కార్మిక సంఘాలు పిలుపునిస్తాయని, కానీ స్వయం సేవకులు నడిపించే భారతీయ మజ్దూర్ సంఘం మాత్రం కార్మికులారా ప్రపంచాన్ని ఏకం చేయండి అని పిలుపునిస్తారని అన్నారు మోదీ. నినాదాల్లోనే కాదు, సిద్ధాంతాల్లోనూ చాలా వైరుధ్యం ఉందన్నారు. 100 ఏళ్లుగా ప్రచార ఆర్భటాలకు దూరంగా ఉంటూ వివిధ అనుబంధ సంస్థల ద్వారా చేస్తున్న కార్యక్రమాలు పరిశీలిస్తే ఆర్ఎస్ఎస్ చేస్తున్న దేశ సేవ అర్థమవుతుందన్నారు. అంతటి పవిత్రమైన ఆర్ఎస్ఎస్ తనకు సంస్కారాలు నేర్పిందని, జీవితానికి ఓ పరమార్థం లభించిందని మోదీ తెలిపారు. ఇక తన మిత్రుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో తనకున్న అనుబంధాన్ని వివరించారు మోదీ. ట్రంప్తో తనది ప్రత్యేకమైన అనుబంధమన్నారు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి ముందే స్పష్టమైన దృక్కోణంతో అమెరికా సేవకు సంసిద్ధమయ్యారని తెలిపారు. ట్రంప్ స్వతంత్రంగా బలమైన నిర్ణయాలు తీసుకోగల నాయకుడని కొనియాడారు. ఈసారి తన టీం కూడా శక్తివంతంగానే ఉందన్నారు. ట్రంప్కు తనకు మధ్య ఓ స్పష్టమైన పోలిక ఉందని, తామిద్దరికీ స్వదేశమే ఫస్ట్ ప్రయారిటీ అన్నారు మోదీ. తాను ఏ నిర్ణయం తీసుకున్నా అది దేశానికి ఏ మేరకు ప్రయోజనకరంగా ఉంటుందనేదే ముందే బేరీజు వేసుకుంటానని తెలిపారు. ఈ సందర్భంగా 2019లో హూస్టన్ నగరంలో నిర్వహించిన హౌడీ మోదీ కార్యక్రమాన్ని గుర్తు చేసుకున్నారు. తాను వేదిక మీద నుంచి మాట్లాడుతుంటే ట్రంప్ ప్రేక్షకుల మధ్య కూర్చొని ఆలకించారని, అది తనకెంతో విలువైన క్షణమన్నారు. ఆ తర్వాత తనతో పాటుగా అక్కడి ప్రజల మధ్యకు రావాలని కోరగా క్షణమైనా ఆలోచించకుండా సెక్యూరిటీని పక్కన పెట్టి తన ప్రతిపాదనను గౌరవించారని అన్నారు. ఇది ట్రంప్ తనకిచ్చే ప్రయారిటీ అని తెలిపారు మోదీ. సామాజిక అంశాలే కాదు, సాంకేతిక అంశాలపైన మోదీ చర్చించారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మోదీ కీలక అంశాలను పంచుకున్నారు. ప్రపంచం ఏఐపై ఎంతగా చెమటోడ్చినా భారత్ లేకుండా అది అసంపూర్ణంగా మిగిలిపోతుందన్నారు. భారతీయ ప్రతిభ సమూహమే దేశానికి నిజమైన బలమన్నారు మోదీ. ఆ బలం లేకుండా ఏఐ పురోగతి సాధించలేదన్నారు. ఎవరు కూడా ఒంటరిగా ఏఐని అభివృద్ధి చేయకూడదని కోరారు. మనం ప్రపంచం కంటే వెనుకబడి ఉన్నామని ప్రజలు భావిస్తున్నప్పటికీ భారత్ 5G వేగంతో పయనిస్తోందని తెలిపారు. ఇంకా ఎలన్ మస్క్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్, షీ జిన్పింగ్, పుతిన్ వంటి ప్రముఖులతో పాటు క్రికెట్, ఫుట్బాల్ వంటి క్రీడాంశాలపైన మోదీ తన అభిప్రాయాలను పంచుకున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పాడ్కాస్ట్కు ఫినిషింగ్ టచ్, గాయత్రి మంత్రం. పాడ్కాస్ట్ చివరిలో ఫ్రీడ్మన్ గాయత్రి మంత్రం జపించడం, ఆ గాయత్రి మంత్రం విశిష్టతను, అర్థాన్ని మోదీ వివరించడం పాడ్కాస్ట్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.